కాకినాడలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి కాకినాడ మున్సిపాలిటీ కొంత భూమి గిఫ్ట్గా ఇచ్చింది బహుమతిగా. అయితే ఆ భూమి మాదే అని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అయ్యారు ఇంతకుముందు. హైకోర్టుకు వచ్చారు దాని మీద హక్కులు మావేనని చెప్పి. ఈ క్రమంలో అప్పుడు కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నారు, ఆ భూమి మీద హక్కులు మావే, మేము దాన్ని సంరక్షించుకుంటాం, ఆ ప్రైవేట్ వ్యక్తులకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి అఫిడవిట్ వేశారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం మారింది. అప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తుల తరపున వాదనలు వినిపించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ప్రణతి, అప్పుడు వాళ్ళ న్యాయవాది ప్రణతి ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాది అయ్యారు. మరి అప్పుడు ప్రైవేట్ వ్యక్తుల తరపున ఇప్పుడు ఎవరు న్యాయవాది అయ్యారు? ప్రణతి వాళ్ళ భర్త గారు న్యాయవాది అయ్యారు, రాహుల్ చౌదరి. తాను న్యాయవాది అయ్యారు. అయితే ఇప్పుడు ఒకసారిగా ఈ విషయంలో ఈ పిటిషన్ మీద పూర్తిగా ఎన్విరాన్మెంట్ మారిపోయింది. ఆ భూమి మీద మాకేమీ హక్కులు లేవు అని చెప్పి కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు హైకోర్టుకు చెప్పడం, జయేంద్రనగర్ నిర్వాసితుల సంఘం తరపున న్యాయవాది మాకు కూడా ఆ భూమి మీద ఏమీ హక్కులు లేవు, మాకేమీ మేము ఆ భూమిలో జోక్యం చేసుకోదలుచుకోలేదని చెప్పి ఆ న్యాయవాది హైకోర్టుకు చెప్పడం. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జయేంద్రనగర్ నిర్వాసితుల సంఘం వాళ్ళు వచ్చి, లేదు మేము న్యాయవాదికి అలా చెప్పమని చెప్పలేదు, ఇదంతా ఏదో కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వచ్చి చెప్పడం. ఫైనల్గా హైకోర్టు న్యాయమూర్తి నూనేపల్లి హరినాథ్ గారు, ఇది చాలా గుడుపుటాని ఉన్నట్లుంది, కోట్ల విలువైన భూమిని కాజేసే కుట్ర ఉన్నట్లుంది అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది మీద ఏసీబీ విచారణకు ఆదేశించుకుంటూ ఆర్డర్స్ ఇచ్చారు, ఉత్తర్వులు ఇచ్చారు జస్టిస్ నూనేపల్లి హరినాథ్ గారు. సో దీన్ని ప్రభుత్వ న్యాయవాది ప్రణతి ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఆమె చేసినటువంటి అప్పీల్లో జడ్జి గారి మీద, నూనేపల్లి హరినాథ్ గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, నిందలు, తీవ్ర పదజాలం విరుచుకుపడ్డారట. దీన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏమనుకుంటున్నారు, జడ్జి మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని నిందలు, ఇంత దారుణమైన భాష వాడతారా అని చెప్పి ఎక్కడెక్కడ ఏమేమి భాష వాడారనే కానీ కోర్టులో చదివి వినిపించారు. ఏ పేజీలో ఏమేమి వాడారు ఏంటి అని చెప్పి కోర్టులో చదివి వినిపించారు. ఏమేం భాష వాడారంట, ఆయన ఇచ్చిన తీర్పు అక్రమం, ఆయన బుర్ర ఉపయోగించలే జడ్జిని ఉద్దేశించి, ప్రభుత్వ న్యాయవాది ఆయన బుర్ర ఉపయోగించలేదు, పక్షపాతంతో తీర్పిచ్చాడు, అసందర్భం, అనుచితం, మందబుద్ధి, దురుద్దేశాలు, ఇటువంటి పదాలన్నింటినీ తీవ్ర స్థాయిలో వాడుకుంటూ వెళ్ళారట. దాని మీద ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ ప్రభుత్వ న్యాయవాది ప్రణతి తరపున న్యాయవాది సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు. ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది, క్షమించండి అని. ఆ పదాలు పిటిషన్లో తొలగిస్తామని చెప్పారు. సో వాటన్నిటిని తొలగించుకుంటూ ఆ మేరకు తొలగిస్తాము అని చెప్పి ఒక అఫిడవిట్ వేయండి అని చెప్పి తదుపరి విచారణను వాయిదా వేసింది ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం. చివరికి హైకోర్టు జడ్జి మీదనే ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నామే బుర్ర ఉపయోగించలే, మందబుద్ధి, అంటే ఇంత తీవ్రమైన పదాలు వాడారంట చూడండి.